కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము జ్ఞానము, విజ్డమ్. జ్ఞానులతో సములెవరు? ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. Who is like the wise? The Preacher, chapter 8, verse 1. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభువన్నయునొసగి దిద్దును నా బ్రతుకంతటినే. యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో. యేసుని కొరకైల జీవించద భాసురముగ నేనను దినము. దోషములన్నయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. నాశనకరమగు గుంటల నుండి మోసకరంబగు యోబి నుండి. నాశనకరమగు గుంటల నుండి మోసకరంబగు యోబి నుండి. నాశచనిల పైకెత్తెను నన్ను పిశాచి పదంబును తొలగించన్. యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువే. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింపా. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభువన్నయునొసగి దిద్దును నా బ్రతుకంతటినే. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిసం. వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్. అలయక సలయక సాగిపోవుదు వెలయగున ప్రభు మార్గమున. విభుడే తీర్చును ఇలా నా చింతలు, అభయముతోను తింతు ప్రభున్. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చును ఇలా నా చింతలు, అభయముతోను తింతు ప్రభున్. యౌవన జనమా ఇది ఏ సమయము, యేసును చాటను రండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్.
జ్ఞానము, విజ్డమ్. జ్ఞానమునకు మరి ఒక పేరు ఏమిటి అంటే యేసుక్రీస్తు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గోప్తమయున్నవి ప్రభునందు. చూసారా, యేసుక్రీస్తు ప్రభుని చూస్తే ఆయనలో ఏ ఐశ్వర్యం మనకు కనపడదు, ఏ సంపద మనకు కనపడదు. అయితే అవన్నీ కూడా ఆయనలో దాగి ఉన్నాయన్నమాట. ఆయన యందు సొగసైనను స్వరూపమైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచినటువంటి మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను. అంటే ఈ సినిమాల్లో ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, ఇంకా యేసుక్రీస్తు ప్రభుని గురించి చిత్రీకరించినటువంటి సినిమాల్లో యేసుక్రీస్తు ప్రభుని ఎంతో అందంగా, ఎంతో హ్యాండ్సమ్గా, ఎంతో బ్యూటిఫుల్గా, అంటే హీరో అంటే ఆ అపియరెన్స్, ఆ గెటప్, ఆ లుక్ ఉండాలి కదా. అందుకని అట్లా పెట్టి ఉండవచ్చు. తెలుగులో కరుణామయుడని, తర్వాత ఇంగ్లీష్లో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని యేసుక్రీస్తు ప్రభు మీద అనేకమైనటువంటి చిత్రాలు వచ్చాయి, మూవీస్ వచ్చాయి, సినిమాలు వచ్చాయి. సినిమాయే కానీ వాస్తవం కాదుగా. ఇప్పుడు మూవీస్ తీస్తారు, బయోపిక్స్ తీస్తారు. అందులో ఆ బయోపిక్లో ఎంత వాస్తవమో అన్నది ఏమిటో అసలు ఈరోజు గాలి రావట్లా. గాలి స్తంభించిపోయినట్టుంది. ఏమిటి ఆశ్చర్యం, ఎంత చెమట. ఇప్పుడు ఏ మాసంలో ఉన్నాం? జూలై 19వ తారీఖు. జూలై 19వ తారీఖు అయినా చూసారా ఎండలు, ఆ వేడిమి. ఇప్పుడు ఐఐటి మద్రాస్ క్యాంపస్లోనే వాతావరణం ఇంత గాలి లేకుండా ఇంత చెమట పోస్తూ ఉంటే ఇంకా బయట ఎట్లా ఉంటుందో మనం చూసుకోవచ్చు. ఇంకా దోమలు, చెట్టు కింద కూర్చున్నా ఈ దోమలు పోరు. అంటే ఏమిటంటే ఇకాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, క్లైమేట్ కానీ మానవులకు వ్యతిరేకంగా, మానవ మనుగడకు అననుకూలంగా మారిపోతూ ఉన్నది. చూసారా? ఎందుకని? విపరీతమైనటువంటి మానవ చర్యలు, విపరీతమైనటువంటి మానవ ప్రవర్తన. అదే కదా కారణం. ఎక్కడున్నాం? జ్ఞానం లేకపోవటం బట్టే చాలా మట్టుకు మానవ జాతి సమస్యల్లో చిక్కుకుంటా ఉన్నారు. సైంటిస్టులు అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. మానవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి మానవ జాతిని తప్పించడానికి చాలా రకాలైనటువంటి ఇన్వెన్షన్స్ చేస్తూ ఉన్నారు. మానవుల యొక్క కంఫర్ట్ లెవెల్స్ పెంచడానికి, మానవుల యొక్క లైఫ్ స్టాండర్డ్ పెంచడానికి, తర్వాత లాంగివిటీ పెంచడానికి. ముఖ్యంగా మానవులు ఎదుర్కొనే సమస్య ఏంటి చెప్పండి? మరణ భయమే కదా. అయ్యో, ఎప్పుడు మరణిస్తాం, ఎప్పుడు ప్రాణం పోతుంది, ఎవరికి తెలుసు చెప్పండి? అన్సర్టైన్ కదా మానవ మనుగడ, మానవ ఆయుష్ ఈ లోకంలో ఎంత అనున్నది అన్సర్టైన్. అయితే జ్ఞానులకు వారి యొక్క తుది దినములు చక్కగా తెలిసిపోతాయి అన్నమాట. జ్ఞానం కలిగినటువంటి వారికి ఏంటంటే ఇక ఈ లోకాల్లో నా భూలోక యాత్ర గతించనై ఉన్నది, ఇంకా నేను చివరి దశకు వచ్చేస్తాను, ఇక నేను మరణించనై ఉన్నాను. చూసారా? ఆ జ్ఞానులకి ఆ వివరణ, ఆ విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు మోషే జీవితం తీసుకుందాం. మోషే 120 సంవత్సరాలు బ్రతికారు. ఈ రోజుల్లో 100 సంవత్సరాలు క్రాస్ అవడమే కష్టం. జానకమ్మ గారు 100కి సమీపంలో వచ్చారు. అంటే ఎక్కడ 100కి సమీపంలోకి రాలే. 88 సంవత్సరాలు. 88 సంవత్సరాలు అంటే ఇంకా 12 సంవత్సరాలు. 100కి 88, 100 కాదుగా. అట్లా చాలామంది 100కి సమీపంగా చేరుకుంటా ఉన్నారు. కానీ 100 కూడా, నిండు 100 చల్లగా ఉండు నాయనాన్ని దీవిస్తారు. ఆయుష్మాన్ భవ అంటారు పెద్దవాళ్ళు. ఏమంటారు? ఆయుష్మాన్ భవ, నిండు 100 చక్కగా ఉండు బాబు. ఈ రోజుల్లో 100 బ్రతకడమే ఒక రికార్డ్, అంతే కదా. కానీ పూర్వం అట్లా కాదు. పూర్వం ఏంటంటే మనుష్యులకి వృక్షంలాగా చాలా దీర్ఘాయుష్ ఉండేదన్నమాట. మనం హానోకు జీవితాన్ని చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో హానోకు జీవితాన్ని చూసినట్లయితే అతడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 365 సంవత్సరాలు. ఇప్పుడు 365 దినాలంటే అదొక వింత. ఈ సంవత్సరం అంతా నేను బ్రతుకుతాను, అదొక ప్రశ్న.
అయితే జ్ఞానులకు వారి యొక్క చివరి శ్వాస, తుది శ్వాస ఎప్పుడు విడవనయ్యున్నారో ఆ విషయమును గుర్చినటువంటి వివరణ తెలిసిపోతుంది. ఈ ఇంత చక్కని అంతా చెట్లు, హ్మ్. చక్కగా పచ్చదనం ఉన్నటువంటి క్యాంపస్‌లోని ఇన్ని ఆ! దోమలు, తర్వాత గాలి లేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఇంకా ఆహ్, బయట చెన్నైలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ప్రభుత్వం అనున్నది, గవర్నమెంట్ అనున్నది ఏమిటి అంటే పీపుల్స్ గవర్నమెంట్ అయి ఉండాలి. అబ్రహాం లింకన్ గారు డెమోక్రసీని ఇట్లా డిఫైన్ చేశారు. అమెరికా డెమోక్రటిక్ నేషన్ గదా! కానీ భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండియా ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీ. ఇండియా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ కంట్రీస్, ప్రజాస్వామ్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి దేశాలన్నింటిలోకి భారతదేశం ఎంతో విశాల దేశం. 1.4 బిలియన్ ప్రజలు డెమోక్రసీలో పరిపాలించబడుతున్నారంటే అదేంటంటే దట్ షోస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆన్ ఇండియా. ఎక్కడున్నావు విజ్డమ్. జ్ఞానులకి తలలో ఉంటాయి కళ్ళు, అంటే బ్రెయిన్. వైస్ పీపుల్ ఆర్ బ్రెయినీ పీపుల్. వాళ్ళ చివరి దినాలు వాళ్ళకి చక్కగా తెలిసిపోతాయి. మోషే ఉన్నాడు, 120 సంవత్సరాలు బ్రతికాడు. ఈ రోజుల్లో 120 సంవత్సరాలు ఎవరు బ్రతుకుతున్నారు చెప్పండి? 80 ఏళ్ళు వచ్చేటప్పటికి క్వశ్చన్ మార్క్. అసలు 80 ఏళ్ళు రావడమే గగనం. 80 ఏళ్ళు వచ్చాయంటే అదొక గొప్ప ఆశీర్వాదం. 80 ఏళ్ళు వచ్చేటప్పటికి మా ప్రొఫెసర్ గారు నాకు ఫోన్ చేసి చెప్తారు, ఇంద్రనీల్ నేను రిటైర్మెంట్ తీసుకుంటా ఉన్నాను. ఎప్పుడు 2023 సంవత్సరంలో. ఇప్పుడు 26 అంటే 3 సంవత్సరాలు కదా. 3 సంవత్సరాల ముందు అంటే ఇప్పుడు 85, అప్పుడు 82 సంవత్సరాలు. 82 సంవత్సరంలో నాకు ఫోన్ చేసి, ఇజ్రాయెల్ నుంచి నాకు ఫోన్ చేయాలా? ఏమిటది? అదే కదా దేవుని కృప. నాలో ఏం యోగ్యత ఉంది? ఆయన అంటే పెద్ద ఆయన, 82 సంవత్సరాలు ఎక్కడ, 42 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 45, అప్పుడు నాకు 42. నా 42 సంవత్సరంలో ఇజ్రాయెల్ నుంచి ఫోన్ చేసి, ఇజ్రాయెల్ రోష్ హషానా అంటే న్యూ ఇయర్స్ డే. భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క న్యూ ఇయర్ డే ఉంటుంది. తమిళ వాళ్ళు న్యూ ఇయర్ డే ఒకటి ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకి ఉగాది ఒకటి ఉంటుంది. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఆ ఇంగ్లీషు న్యూ ఇయర్ ఒకటి ఉంటుంది. అట్లాగనే ఈ హిబ్రూస్ కూడా న్యూ ఇయర్ ఉంటుందన్నమాట. అది ఎప్పుడు వస్తుందంటే యూజువల్లీ సెప్టెంబర్ ఎండింగ్ లేకపోతే అక్టోబర్లో వస్తుందన్నమాట. రోష్ హషానాకి ఏమిటి ఇంత ఈరోజు ఉక్కపోస్తామని తెలియలా, గాలి స్తంభించిపోయినట్టుంది, ఎప్పుడు ఇట్లా ఉండదు. అట్లాంటి పరిస్థితి. ఫోన్ చేసి రిటైర్ అవుతున్నాను నేను అంటే, ఇంక నేను రిటైర్మెంట్ డిక్లేర్ చేస్తా ఉన్నాను, ఇంకా రీసెర్చ్లో నేను కొనసాగను అని చెప్పారనమాట. అంటే ఏంటంటే ఇజ్రాయెల్లో వాళ్ళు పని చేయగలిగినంత వరకు కంటిన్యూ అవ్వచ్చు. వాళ్ళకి ఎమిరేటస్ షిప్ ఇస్తూనే ఉంటారు. ఏజ్తో సంబంధం లేదు. 85 సంవత్సరాలైనా, 86 అయినా, 90 అయినా, 100 అయినా, వృద్ధులు ఆ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఎమిరేటస్ ప్రొఫెసర్గా వాళ్ళ ఆఫీస్కి వచ్చి పనిచేసుకుంటూ ఉంటారనమాట. అట్లాంటిది ప్రొఫెసర్ గారు ఫోన్ చేసి నేను రిటైర్ అవుతాను అని చెప్పారు. ఎందుకని? ఇంద్రనీల్ నాకు టీత్ ప్రాబ్లం వచ్చింది, టీత్ చాలా బలహీనంగా ఉన్నాయి. తర్వాత ఏమో నాకు మెమరీ పవర్ కూడా ష్రింక్ అవుతుంది. తర్వాత ఏమో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. తర్వాత టేస్ట్ బడ్స్ కూడా సెన్స్ తగ్గింది. టేస్ట్ కూడా నేను చూడలేకపోతున్నాను. ఎంత క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూసారా. పెద్ద ఆయన 82వ సంవత్సరంలో నాకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్పాలా? ఆయనకి దేవుడు అంటే ఎంతో భక్తి, దేవుడు అంటే ఎంతో భయం. ఇంద్రనీల్ నువ్వు ఉదయం కళ్ళు తెరవగానే గడంకన్ మస్ట్ విన్ ద గ్రాంట్ అని చెప్పి ప్రార్థన చేయాలి ఫస్ట్. అంత దేవుని పట్ల విశ్వాసం. అంటే ఏంటంటే మనం కళ్ళు తెరవగానే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని వాళ్ళకి విశ్వాసం. హిబ్రీయులు అంటే దేవుని ప్రజలు కదా. ఇప్పటికి కూడా నేను ఉదయం కళ్ళు తెరవగానే ప్రభా అహరోన్ గడంకన్ గారిని దీవించిన ఆయన, ఇజ్రాయెల్ని దీవించి ప్రభా, ఇజ్రాయెల్కు తర్వాత మిడిల్ ఈస్ట్ నేషన్స్, అరబ్ నేషన్స్కు సమాధానం, సహోదర ప్రేమ దయచేయండి అని ప్రార్థన చేస్తాను. ఎందుకు కొట్లాట, ఎందుకు గొడవ? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరమో, ఎంత మేలు. కీర్తనల గ్రంథం 133 అధ్యాయంలో ఉన్నది కదా. అట్లాంటి దీవెన, అట్లాంటి ఆశీర్వాదం ఇజ్రాయెల్కు, మిడిల్ ఈస్ట్ నేషన్స్కు దయచే ప్రభా. మే ద ప్రాస్పరిటీ బీ ఇన్ ద ప్యాలెసెస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ మే ద పీస్
ఇన్ ద వాల్స్ ఆఫ్ జెరూషలేం అని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడి. ఆ, రాను 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 ఎట్లా ఉన్నాయంటే మనం పరిస్థితులు చూసినప్పుడు మానవులకి అననుకూలమైనటువంటి పరిస్థితులు. ఎందుకని జ్ఞానం లేకపోవడం వల్ల. ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం మనం వెళ్ళినట్లయితే ఒక 50 ఇయర్స్ టైమ్ మషిన్లో మనం వెనక్కి ట్రావెల్ చేసినట్లయితే ఆ రోజుల్లో ఏమిటంటే పాలిమర్ టెక్నాలజీ బిగినింగ్లో ఉందన్నమాట. పాలిమర్ టెక్నాలజీ బిగినింగ్లో ఉంది. తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్స్ అనమాట. అందరూ కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ చక్కగా మార్కెట్లో వేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేసేవారు. అవేంటి నాన్ బయోడిగ్రేడబుల్ అనమాట. అవి ఏంటంటే యూజ్ అండ్ త్రో బ్యాగ్స్ కదా. యూజ్ అండ్ త్రో వాళ్ళు బ్యాగ్ ఇస్తున్నారని చెప్పి తెచ్చుకుని ఆ సరుకులన్నీ ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో తెచ్చుకునేది. ఆ ప్లాస్టిక్ బ్యాగు డస్ట్బిన్లో పడేసేది. అదంతా ఎక్కడికి వెళ్తూ ఉంది? ల్యాండ్ ఫిల్కి వెళ్తూ ఉంది. తర్వాత ఓషన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నది, వాటర్ బాడీస్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. అది ఫుడ్ చైన్లోకి మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుంది, మైక్రో ప్లాస్టిక్స్గా, నానో ప్లాస్టిక్స్గా. అవన్నీ చాలా 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 స్మాల్ పార్టికల్స్గా డిగ్రేడ్ విభజింపబడతాయి కానీ డిస్ట్రాయ్ అవ్వవు. అందువల్ల ఫుడ్ అంతా కంటామినేట్ అయిపోతుంది, సాయిల్ అంతా కంటామినేట్ అయిపోతుంది, సాయిల్ ఫెర్టిలిటీ పోతుంది. 50 సంవత్సరాల క్రితం ఇదన్నీ మనం ఊహించామా? అబ్బా, పాలిమర్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి, ఎంత ఎంత సౌకర్యంగా ఉందో, ఎంత కంఫర్ట్గా ఉందో అని మనం అనుకుంటున్నాం. అంటే నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే జ్ఞానము. మనం జ్ఞానం 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 అని అనుకుంటున్నాం కానీ దేవుని జ్ఞానం వేరు, మానవ జ్ఞానం వేరు. మనం దేవుని జ్ఞానం, దైవ జ్ఞానం కలిగి ఉండాలి. దైవ జ్ఞానం ఎట్లా వస్తుంది మనకి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ జ్ఞానమునకు మూలము. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సొలొమోన్ ఈజ్ ద వైజెస్ట్ కింగ్ అని మనం చదువుకున్నాం. సొలొమోన్ ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు. సొలొమోను రాజ్యం అంతా కూడా ఐశ్వర్యం ఉంది. సొలొమోను రాజ్యం అంతా కూడా శాంతి సమాధానాలతో నింపబడి ఉంది. ఎవరు ఆకలితో లేరు, దప్పికతో లేరు, పేదరికంలో లేరు, వస్త్రహీనులుగా లేరు, ఎవరు నివాసాలు లేకుండా లేరు. చూసారా? దేవుడు ఒక రాజ్యానికి కానీ ఒక రాజుకి కానీ తోడై ఉన్నప్పుడు ఆ రాజ్యము, ఆ దేశం అట్లా వర్ధిల్లుతుందన్నమాట. దేవుడు ఒక దేశానికి తోడై ఉన్నప్పుడు ఆ దేశం ఏంటో, నేను కూర్చున్నటువంటి ప్రదేశం అనుకుంటా, ఒక్కొక్కసారి వాక్యం ఫ్లో రాదనమాట. ఉన్నటువంటి లొకాలిటీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందిగా. ఈరోజు ఇక్కడ కూర్చున్నాగా ఏమిటో గాలి కూడా ఆడట్లా. ఒక్కొక్క చోట ఏమిటంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. బితునియా అనే ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు స్వార్థ ప్రకటించడానికి వెళ్దామని అనుకున్నారు. ఏషియాలో ప్రకటించడానికి వెళ్దామని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ వాళ్ళని వెళ్ళనివ్వల. అక్కడ గాలి ఆడట్లేదు. ఏదో ప్రతి చోట అనుకూలమైన వాతావరణం ఉంటుందా? దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని బితునియా అనే ఏషియాలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఆటంకపరిచిందనమాట. చూసారా, కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడడానికి ఎంతో హిండ్రెన్సెస్ ఉంటాయి. దేవుని కృపను బట్టి ఇండియాలో నేను ఏ దేశానికి వెళ్ళినా సువార్త ప్రకటించడానికి నాకేమీ అబ్జెక్షన్స్ దేవుని కృపను బట్టి రాలేదు. చక్కగా చైనాలో ఉన్నప్పుడు అయితే చైనాలో 2000 కంటే ఎక్కువైనటువంటి వీడియోస్ చక్కగా రికార్డ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎస్జిటివి ఎంతో చక్కని క్యాంపస్ అనమాట. ఎటు చూసిన చక్కగా స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి. ఎటు చూసిన పచ్చదనం. ఆ పచ్చదనాల్లో అనేకమైనటువంటి వర్తమానాలు రికార్డ్ చేశాను. ఎందుకని ఆ యూనివర్సిటీ క్యాంపస్ ఎట్లా ఉందో చూసి తెలియనటువంటి వాళ్ళు నేర్చుకుంటారని. ఇక్కడ కొంచెం గాలి ఆడుతుంది. నేను కూర్చున్న ప్రదేశం బాగాలేదు. అక్కడ ఫస్ట్ టైం కూర్చున్నాను. అక్కడ ఏదో డార్క్నెస్ ఉంది. ఇక్కడ చక్కగా గాలి ఆడుతుంది. అదేమిటో అక్కడ గాలి స్తంభించిపోయినట్టు ఉంది. అదేమిటో. అన్ని ప్రాంతాలు అనుకూలమైనటువంటి ప్రాంతాలు కాదు. కొన్ని చోట్ల ఆటంకాలు ఉంటాయి. కొన్ని చోట సువార్త ఫ్లో రాదనమాట. అబ్జెక్షన్స్ ఏమో ఉంటాయి. అక్కడ గాలే ఆడలేదు. అదేమిటో. ఇక్కడ కొంచెం బాగుంది. ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది. ముందుకు వెళ్దాం. ఎక్కడున్నాం? జ్ఞానులతో సములెవరు? హూ ఈజ్ లైక్ ద వైస్. మనం బైబిల్ గ్రంథం చూసినట్లయితే సొలొమోను ఎంతో జ్ఞానం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఎందుకని జ్ఞానం కలిగినటువంటి వానిగా ఉన్నాడంటే, సొలొమోను
దేవుని యొద్ద జ్ఞానం అడిగి పొందుకున్నాడు. దేవుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఐశ్వర్యాన్ని, ధనాన్ని, రాజ్యాన్ని, అధికారాన్ని కోరుకోలేదు గానీ, నీవు జ్ఞానాన్ని కోరుకున్నావు. జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువే కదా! జ్ఞానం అంటే దేవుడే గదా! నీవు నన్నే కోరుకున్నావు. కాబట్టి నీకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని గూడా ఇస్తున్నానని జెప్పి ఎంతో సిరి సంపదలు, ఐశ్వర్యం అన్నీ ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుని మనం జూసినట్లయితే సిలువలో ఏముంది జెప్పండి? సిలువలో ఏమి ఆకర్షణ లేదు గదా! ఆయన గాయాలు, రక్తసిక్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దేహం, నిస్సహాయత, బలహీనత ఇవే కనబడతాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సిలువను గూర్చినటువంటి వార్త రక్షింపబడుచున్నటువంటి వారికి దేవుని శక్తి ఉన్నది. ఆ సిలువే దేవుని శక్తి అనమాట. ఎవరైతే సిలువనందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఏం జరుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు రక్తము, ఆ చిందించబడినటువంటి రక్తంలో ఏమున్నదంటే మానవులందరికీ కూడా పాప క్షమాపణ ఉంది. మరి ఏ మార్గంలోనూ మానవుల యొక్క అపరాధానికి నిష్కృతి లేదు. మానవుల యొక్క పాపానికి నిష్కృతి లేదు. చాలామంది ఇట్లా అనుకోవచ్చు, మేమేం పాపం చేస్తాం, మేము పరిశుద్ధులు, మేము నీతిమంతులు, మేము ఎవరికీ హాని చేయలేదే, మేము ఎవరికీ కీడు చేయలేదే అని అనుకొనవచ్చు. కానీ దేవుని వాక్యం ఎట్లా చెప్తుంది? ఏ భేదమును లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, మనం అందరం కూడా ఒకానొక దినం మరణిస్తాం కదా! ఏమన్నా మరణించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ కొందరు ఎక్సెప్షన్‌లండి. కొందరు చూడండి, హానోక్ అని చెప్పాను. 365 సంవత్సరాలు జీవించాడు. ఆ 365 సంవత్సరాలు, దినాలు కాదు, సంవత్సరాలే. అంత లాంగివిటీ అనమాట. ఆ లాంగివిటీ ఎవరికుంది? మోషే 120 సంవత్సరాలు జీవించాడు. ఆ లాంగివిటీ ఎవరికుంది చెప్పండి? ఆయుష్మాన్ భవ అంటారు. దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అయ్యే ఆ ఆయుష్షు, ఆ ఆశీర్వాదం ఫలించాలి అంటే దానికి అనుగుణమైనటువంటి జీవితం కూడా మనుషులు జీవించాలి గదా! ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులకు విధేయులై ఉంటారో, తల్లిదండ్రుల యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని వాక్యం ఏం చెప్తుంది? వారు దీర్ఘాయుష్మంతులవుతారని చెప్తారు. దీర్ఘాయుష్ కలిగి ఉండడానికి మంత్రం ఏంటి? మార్గం ఏంటి? అర్ధాయుష్‌తోనే చస్తా ఉన్నారు చాలామంది. ఎందుకని? మాతృహంతకులు, పితృహంతకులు, దైవదూషకులు, అజితేంద్రియులు, అపవాదకులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, తమ పొరుగువాని కొంప ముంచేవారు, నీచులు, చండాలురు, తమ పొరుగువారికి హాని తలపెట్టేవారు, కీడు యోచించేవారు. అందుకని అర్ధాయుష్‌తోనే చచ్చిపోతా ఉన్నారు. వాళ్ళని నేను దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఏమి ఆయుష్ వాళ్ళకేమన్నా ఆ ఆశీర్వాదం ఏమైనా ఫలిస్తుందా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఆనర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ టు బీ బ్లెస్డ్ విత్ లాంగ్ లైఫ్. దీర్ఘాయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ అని మనం చెప్పినా కూడా ఆ వాక్కు ఫలించాలి కదా! వాళ్ళ జీవితం దానికి తగినట్టు ఉండాలి కదా! అందరూ జీవించాలనే కోరుకుంటాం. అర్ధాయుష్‌తోనే చేస్తున్నారు. హార్ట్ స్ట్రోక్‌లతో చేస్తున్నారే, టీబీలతో చేస్తున్నారే, బీపీలతో చేస్తా ఉన్నారే, జిమ్‌కెళ్ళి వస్తారు, జిమ్ బాడీలతో చేస్తా ఉన్నారే. అయ్యో! చక్కగా ఉన్నాడు, జిమ్‌కెళ్ళి వచ్చాడు, చచ్చిపోయాడే. 30 సంవత్సరాలు కూడా లేవు నిండా. కోట్ల కొద్దీ ఆస్తుంది. ఏం చేసుకుంటాడే? ఎందుకని? జ్ఞానం లేదు. ప్రాబ్లమ్ ఏంటంటే జ్ఞానం లేదు. జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని కలిగినటువంటి వారు ఏంటంటే దీర్ఘాయుష్షు కలిగి ఉంటారు. వారి మరణ దినము వారికి చక్కగా తెలుస్తుందనమాట. వారి జీవిత దినాలు ఎప్పుడు ఈ లోకంలో ముగిసిపోనై ఉన్నాయో వాళ్ళకి చక్కగా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, యోసేపు ఉన్నాడు. ఆదికాండం 50 అధ్యాయానికి వచ్చేటప్పటికి యోసేపుకి తెలిసిపోయింది. యోసేపుకి తెలిసిపోయిందనమాట. యోసేపు మరణించనై ఉన్నాడు అని చెప్పి. ఆ! తెలిసిపోయిన తర్వాత అప్పుడు యోసేపు ఇట్లా చెప్తున్నాడు ఇజ్రాయేలీలతో, మీ దేవుడైనటువంటి యెహోవా నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన మిమ్మల్ని ఈ దేశం నుంచి, అంటే పరదేశులుగా ఉన్నటువంటి ఐగుప్తుల నుంచి, ఆయన వాగ్దానం చేసినటువంటి మీరు ఏ దేశం నుంచి అయితే వచ్చారో ఆ కానాను దేశానికి, ఆ పాలుతేనెలు ప్రవహించే దేశానికి, ఆ సమృద్ధి గల దేశానికి దేవుడు మరలా మిమ్మల్ని, మీ బిడ్డలను తీసుకుని వెళతారు. మీరు వెళ్ళే సమయంలో మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టి మీరు తిరిగి మీ స్వదేశానికి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కానానుకు, ఆ పరిశుద్ధ అప్పుడు కానానే ఇప్పుడు ఇజ్రాయేల్ అనమాట. అంటే యాకోబుని దేవుడు ఇజ్రాయేల్‌గా మార్చాడు. ఆ కానానులో ఇజ్రాయేలీలు ఉన్నారు గనక దాన్ని ఇజ్రాయేలు అని అంటున్నాం అనమాట ఇప్పుడు. కానాను దేశానికి మీరు తిరిగి వెళ్తారు. వెళ్ళేటప్పుడు మీరేం చేయాలంటే, నా అస్థికలను మీరు ఇక్కడ ఉంచడానికి వీల్లేదు. నా అస్థికలు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి మీరు మరలా అక్కడ భూస్థాపన చేయాలి అని చెప్పి ఇజ్రాయేల్ దగ్గర ప్రమాణం తీసుకుంటున్నాడు. చూసారా? ఇజ్రాయేలీల సంతానం దగ్గర. యోసేపుకి తన చివరి కాలము తెలిసిపోయింది. అట్లా దేవుని యందు భయభక్తులు గల వారికి జ్ఞానుల కనులు తల్లా ఉంటాయి. యోసేపు అంటే నిండు వృద్ధాప్యంలో చక్కగా 2 బిడ్డలు, మనష్షే, ఎఫ్రాయిం. మనష్షే, ఎఫ్రాయిం అనే 2 బిడ్డలు, తర్వాత రాజు అంతటి అధికారము, హోదా కలిగి ఉన్నాడు. చూసారా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు జ్ఞానము కలిగి ఉంటారు.
ఆ ఫరో ఎంతగానో ఆశ్చర్యపోయాడు. యోసేపు నీ వంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, నీ వంటి దైవ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, ఐగుప్తు మంత్రజ్ఞుల్లో, తంత్రజ్ఞుల్లో, మాంత్రికుల్లో, శకునగాండ్రులో అంతా వెదికాను గానీ ఎక్కడా నాకు కనపడలేదు యోసేపు. చూసారా? ఐగుప్తు ఏమన్నా సామాన్యమైనటువంటి దేశమా? ఈజిప్ట్ ఈస్ కాల్డ్ గిఫ్ట్ ఆఫ్ నైల్ అంటారు. ఇప్పుడు ఈజిప్ట్ వేరు. అప్పుడు ఈజిప్ట్ వేరు. ఇప్పుడు అమెరికా ఎట్లా అత్యున్నతమైనటువంటి దేశంగా ఉన్నదో, ఆ కాలంలో ఈజిప్ట్ అట్లా చాలా సమృద్ధి గల దేశం అనమాట. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా కరువొచ్చింది. ఎక్కడ గ్రెయిన్ లేదు, ఎక్కడ ధాన్యం లేదు. కానీ ఐగుప్తులో మాత్రం ధాన్యం ఉంది. ఎందుకంటే ఐగుప్తు దేశంలో నైల్ ఉంది కదా, నైల్ నది. అంటే ఇతర దేశాల్లో నదులు లేవని కాదు. ఆ ధాన్యం ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి జ్ఞానము. అందరికీ మరుగైనటువంటి సంగతులు దేవుడు యోసేపునకు బయలుపరచడాన్ని బట్టి యోసేపు ముందుగా చెప్పాడు, మహారాజా మీ దేశంలోనే కాదు ప్రపంచం అంతటా కూడా 7 సంవత్సరాల సమృద్ధిగా పంట పండనైనటువంటి కాలం వచ్చేస్తున్నది. సమృద్ధి గల పంట భూమి ఇస్తుంది. అయితే 7 సంవత్సరాలు గ్రతించిన తర్వాత మీరు 7 బలహీనమైనటువంటి చిక్కి శల్యమైపోయినటువంటి ఆవులు ఏటిలో నుంచి వచ్చుట చూస్తున్నారు కదా. ఆ 7 ఆవులు బలహీనమైనటువంటి చిక్కి శల్యమైపోయి ఎముకలు బయట కనబడుతున్నటువంటి ఆవులు, ఆ ఏటిలోంచి వచ్చినటువంటి ఆవులు ఏమిటి అంటే 7 క్షామముతో కూడినటువంటి సంవత్సరములు. ముందేమో చక్కగా బలిసినటువంటి, చక్కగా చూడడానికి కనులకి ఇంపైనటువంటి, చక్కగా ఆరోగ్యంగా ఉన్నటువంటి దూడలను, ఆవుల్ని మీరు చూశారు. 7 ఆవులను. అవి చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి, సమృద్ధి కలిగి ఉన్నాయి, బలం కలిగి ఉన్నాయి. ఆ 7 ఆవులు కూడా సమృద్ధిగా భూమి పంటనిచ్చి 7 సంవత్సరాలకు గుర్తుగా ఉన్నాయి. ఆ 7 ఆవుల తర్వాత వెంటనే ఏం మీరు చూసారు కళ్ళలో అంటే, అదే ఏటిలో నుంచి, అదే నీటి కొలనులో నుంచి, అదే నీటి సరస్సులో నుంచి 7 ఆవులు బలహీనమైనటువంటి పేలగా ఉన్నటువంటి ఎముకలు కనబడుచున్నటువంటి శల్యములు కనబడుచున్నటువంటి ఆవులు మీరు చూశారు. ఆ 7 బలహీనమైనటువంటి ఆవులు వచ్చి ఈ బలమైనటువంటి ఆవులను 7టిని మింగివేశాయి. అది మీరు కళ్ళలో చూశారు. అవునవునవును, ఇదే నేను కళ్ళలో చూసింది నాయన. నీ వంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కళల యొక్క భావము చెప్పగలిగిన, ఇప్పుడు బ్రెయిన్ టెక్నాలజీ, బ్రెయిన్ రీసెర్చ్, బ్రెయిన్ ఇమేజింగ్ అన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చేసినా కూడా ఒక మనుష్యుని యొక్క కళ నుంచి ఎంత వివరంగా చెప్పగలిగినటువంటి టెక్నాలజీ ఎక్కడుంది చెప్పండి? ఈ టెక్నాలజీలు ఏమీ లేనటువంటి ఆ కాలంలో, ఎంతో పురాతనమైనటువంటి బైబిలికల్ టైమ్స్లో యోసేపు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు యోసేపుకి దేవుడు మర్మములను బయలుపరిచాడు. ఇది జ్ఞానం అంటే. ఇది జ్ఞానం అంటే. అంత జ్ఞానము కలిగి యోసేపు రాజుకు దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక, ఫ్యూచర్లో జరగనైనటువంటి విషయాలు చెప్పినప్పుడు యోసేపు ఎట్లా ఏమైతే చెప్పాడో అట్లానే 4 years, 7 years + 7 years 14 years అట్లా జరిగాయి. అయితే రాజు ఎంతో జ్ఞానము కలిగి ఎవరు పైన ఉండాలి, ఎవరు కింద ఉండాలి, ఎవరు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండాలి, ఎవరు దిగువ పదవుల్లో ఉండాలి అన్న విచక్షణ జ్ఞానం కలిగి ఉన్నాడు. ఇప్పుడు నీచులైనటువంటి బ్యూరోక్రాట్స్ ఉన్నారు. చెడిపోయినటువంటి హెల్ డిప్లొమేట్ ఉంది కదా, స్క్రూ టేప్ లెటర్స్లో ఏమిటది, వామ్వుడ్, తర్వాత స్క్రూ టేప్ లెటర్స్లో డిప్లొమసీలో ఒక హెడ్ డెవిల్ ఉంటుంది. దట్ హెడ్ డెవిల్ ఈజ్ బ్యూరోక్రాట్ ఆర్ ద హెల్. అట్లాంటి బ్యూరోక్రాట్స్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అనమాట. వాళ్ళ పరిపాలనలో ఉన్నాం కదా, అందుకని దేశం ఇట్లా చంద్రవందరగా ఉంది. కరప్షన్తో నిండి ఉన్నది, బలాత్కారంతో నిండి ఉన్నది, అన్యాయంతో నిండి ఉన్నది, అక్రమంతో నిండి ఉన్నది. అయితే ఈ రాజు ఎంతో తాను తగ్గించుకుని, యోసేపు నీ వంటి దైవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఈ ఐగుప్తు శకునగాండ అందట్లో మాంత్రికుల్లో, తాంత్రికుల్లో, తంత్రజ్ఞులు ఒక్కడైనను లేడు. ఫరో తన మంత్రజ్ఞుల్ని, తంత్రజ్ఞుల్ని వాళ్ళని హెచ్చించుకోవచ్చు కదా యోసేపు ముందు. యోసేపు పరదేశమునకు చెందినటువంటి వాడు, కానానీయుడు, హెబ్రీయుడు అని చెప్పి యోసేపుని తగ్గించవచ్చు కదా. పరదేశి అయినప్పటికీ, తర్వాత కేవలం బానిసగా అమ్మివేయబడిన వాడైనప్పటికీ, ప్రిజనర్ అయినప్పటికీ, ఆ రాజు, ఆ ఫరో ఎంతగా ఆ టాలెంట్ని గుర్తించాడు, ఎంతగా దేవుని యొక్క శక్తిని గుర్తించాడు, దేవుణ్ణి ఎట్లా మహిమపరుస్తున్నాడు. ఎక్కడున్నారు అట్లాంటి రాజులు? ఎక్కడున్నారు అట్లాంటి మినిస్టర్స్? ఎక్కడున్నారు అట్లాంటి ఎమ్మెల్యేస్? చెడిపోయినటువంటి ఎమ్మెల్యేస్, నీచులైనటువంటి ఎమ్మెల్యేస్, నందిని పందిని నంది చేసే భ్రష్టులు, దుర్మార్గులు, చండాలురు, నీచులు. అట్లాంటి పరిపాలనా కాలంలో ఉన్నాం గనక దేశము దీనస్థితిలో ఉన్నది. దేవుడు ఒక వ్యక్తికి కానీ, ఒక దేశానికి కానీ తోడై అన్నప్పుడు అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తులకు ఆ దేశంపై, దేశ జనులపై ఎంత మాత్రం అధికారం ఉండదో ఆ దేశం వర్ధిల్లుతుంది.
దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును. ఆ తావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. చెడిపోయినటువంటి బ్యూరోక్రాట్స్, చెడిపోయినటువంటి మంత్రతంత్రజ్ఞులు. అప్పుడు ఫరో ఆ దేశంలో ఉన్నటువంటి మాంత్రిక తాంత్రిక విద్య కలిగినటువంటి వారందరినీ కూడా పిలిపించాడు. శకునగాండ్రి పిలిపించాడు, జ్ఞానులు పిలిపించాడు. వారి వల్ల గాల, చేతులెత్తేశారు. రాజా, నీవు అడుగుతున్నది మా శక్తికి మించినటువంటిది, మేమెట్లా నువ్వు కన్నగల చెప్పగలం? నువ్వేం కలగన్నావు మాకేం తెలుసు? ఇది ఎవరు కూడా చెప్పలేరు. భూలోకవాసులకు, భూలోకంలో నివసించే మనుష్యులకు ఇది సాధ్యము కాదు, ఇంపాసిబుల్. బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మై బైబిల్ సేస్ దట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి తన సేవకుడైనటువంటి యోసేపును అన్యాయంగా ఈ చెడిపోయినటువంటి ఫరో, చెడిపోయినటువంటి పోతిఫరు భార్య ఉన్నది, చెడిపోయినటువంటి నీచురాలు, చండాలురాలు, చీకటి వెలుగని వెలుగు చీకటని అబద్ధ సాక్ష్యం ఇచ్చి నీతిమంతుడైనటువంటి యోసేపును చెరసాలకు అప్పగించినటువంటి భ్రష్టురాలు ఉన్నది. ఈ భ్రష్టురాలు 13 సంవత్సరాలు యోసేపును చెరసాలకు అప్పగించింది. అయితే దేవుడు నమ్మకస్తుడు కాడా? చెరసాలో నుంచి సైతము దేవుడు యోసేపును విడిపించి ఆ ఐగుప్తు దేశంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళాడు. చెరసాల్లో ఉన్నారా? కృంగి ఉన్నారా? దీనదశలో ఉన్నారా? బలాత్కారానికి గురవుతున్నారా? అన్యాయానికి గురవుతున్నారా? దిగులు పడకండి. హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ ఆర్మ్స్ ఆఫ్ గాడ్ దట్ యు విల్ బి లిఫ్టెడ్ అప్ ఇన్ డ్యూ టైమ్. తమను తాము తగ్గించుకునే వారు హెచ్చించబడదురు. అట్లా యోసేపు ఐగుప్తులో ఉన్నటువంటి మాంత్రిక తాంత్రిక విద్య కలిగినటువంటి వారి కంటే, మంత్రజ్ఞుల కంటే, శకునగాండ్ర కంటే, జ్ఞానుల కంటే ఉన్నతమైనటువంటి స్థితికి హెచ్చించబడి ఉన్నాడు. జ్ఞానులతో సములు ఎవరు? హూ ఈజ్ లైక్ ద వైస్. అందువల్ల నీచులైనటువంటి, చెడిపోయినటువంటి ఈ స్క్రూటెపరేటర్స్లో ఉన్నటువంటి హెల్కి సంబంధించినటువంటి బ్యూరోక్రేట్ వంటి నీచులు పేషెంట్స్, మానవ జాతిని వాళ్ళు ఏమంటారంటే పేషెంట్స్. ఎన్ష్యూర్ దట్ దిస్ పేషెంట్ డు నాట్ టర్న్ టు ద ఎనిమీ. ఎనిమీ అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అనమాట. ఏమిటంటే మీరు పోరాడనిది శరీరాలతో కాదు కానీ మధ్యాకాశం ఉన్నటువంటి దురాత్మల సమూహంతో పోరాడుచున్నారు కనుక జ్ఞానము కలిగి ఉండి. యు ఆర్ నాట్ బ్యాట్లింగ్ విత్ ద ఫ్లెష్ బట్ యు ఆర్ బ్యాట్లింగ్ విత్ ద డెమానిక్ ఫోర్సెస్ ఆఫ్ ద ఎర్త్ లైక్ ద డిప్లొమేట్ ఇన్ ద హెల్, స్క్రూటెప్లెటస్. सर आप क्या पढ़ा रहे हैं, कहाँ से पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहा है सर. ఏమిటో కదా, ఏం అర్థం కాలేదు కదా, అట్లానే ఉంటుంది. స్క్రూటెప్లెటర్స్లో ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు ఏం చెప్తారంటే, ఈ హెల్కి సంబంధించినటువంటి డిప్లొమేటు, నీచమైనటువంటి డిప్లొమేటు మానవ జాతి అంతటిని పేషెంట్ 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 అని సంబోధిస్తూ, యేసుక్రీస్తు ప్రభుని ఎనిమి 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 అని సంబోధిస్తూ, ఈ పేషెంట్స్ ఎన్ష్యూర్ దట్ ది పేషెంట్ డు నాట్ టర్న్ టు ద ఎనిమీ సో దట్ వీ కెన్ drink the blood of the patient, because the blood of the patient is our drink and the flesh of the patient is our bread అని చెప్పి చెప్తుందన్నమాట ఈ చెడిపోయినటువంటి డిప్లొమేటు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఎన్ష్యూర్ దట్ యూ విల్ నాట్ బికమ్ ద సూప్ ఆఫ్ దిస్ కరప్టెడ్ బ్యూరోక్రాట్స్ ఆఫ్ హెల్. మే గాడ్ bless the audience and deliver them from the dark forces of hell. Amen.